సర్పై 6 రాష్ట్రాలకు ఈసీ డెడ్లైన్ పొడిగించింది. వారం రోజుల పాటు గడువు పెంచింది. ఇక పశ్చిమ బెంగాల్కు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. సర్పై 6 రాష్ట్రాలకు ఈసీ డెడ్లైన్ పొడిగించింది. వారం రోజుల పాటు గడువు పెంచింది. ఇక పశ్చిమ బెంగాల్కు మాత్రం మినహాయింపునివ్వలేదు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, ఉత్తరప్రదేశ్ ఈ 6టికి కూడా ఎస్ఐఆర్ గడువు వారం రోజులు పెంచింది. భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ ఏదైతే సార్ ఉందో ఆ సార్ గడువును ఈ 6 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో వారం రోజుల పాటు పొడిగించింది. పశ్చిమ బెంగాల్, గోవా, రాజస్థాన్, లక్షద్వీపుల్లో మాత్రం ఈ రోజుతోనే ఈ నమోదు గడువు ముగుస్తుందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇక 11 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ రోజు సర్వ ఓటర్ల నమోదు చివరి తేదీగా నిర్ణయించింది మొదట ఎన్నికల కమిషన్. అయితే కేరళకు మాత్రం ముందే డిసెంబర్ 18 వరకు కూడా గడువు పొడిగించారు. కేరళ తప్ప మిగతా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాథమిక ఓటర్ల జాబితా డిసెంబర్ 16న విడుదల కావాల్సింది. అయితే తమిళనాడు, గుజరాత్ లో ఈ నమోదు గడువు డిసెంబర్ 14 వరకు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్లలో డిసెంబర్ 18వ తేదీ వరకు, ఉత్తరప్రదేశ్ లో కొత్త గడువు డిసెంబర్ 26 వరకు కూడా పొడిగించారు. ప్రాథమిక ఓటర్ల జాబితా అంటే డ్రాఫ్ట్ రోల్ తమిళనాడు, గుజరాత్ లో డిసెంబర్ 19న, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో డిసెంబర్ 23న, ఉత్తరప్రదేశ్ లో డిసెంబర్ 31న ఈ ప్రాథమిక ఓటర్ల జాబితా ఈ డ్రాఫ్ట్ రోల్ విడుదల చేస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం తెలిపినటువంటి వివరాల ప్రకారం గోవా, పుదుచ్చేరి, లక్షద్వీప్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వీటిల్లో ఈ రోజే ఈ నమోదు గడువు ముగుస్తుంది. ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్ రోల్ డిసెంబర్ 16న విడుదలవుతాయి. కేరళలో ప్రాథమిక జాబితా డిసెంబర్ 23న ప్రచురిస్తారు. ఇక ఎన్నికల సంఘం ఈ రోజు తెలిపినటువంటి ప్రకటనలో అర్హులైన వారందరికీ కూడా జాబితాలో చోటు కల్పిస్తాం. కొత్త ఓటర్లు ఫామ్ 6ను పూరించి BLOలకు అందించాలి. లేదంటే ఈసీఐ నెట్ క్యాప్ వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్ లో సమర్పించవచ్చు. తుది ఓటర్ల జాబితా ఫిబ్రవరి 2026లో విడుదలవుతుందని కూడా స్పష్టం చేసింది. అయితే అదే సమయంలో ఉత్తరప్రదేశ్ ప్రిన్సిపల్ ఎలక్షన్ ఆఫీసర్ నవదీప్ రింజా ఏదైతే రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ లో ఈ సర్ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇంకా 2 వారాలు గడువు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మరణించిన ఓటర్ల వివరాలు ఇతర ప్రాంతాలకు మారిన వారు అంటే ఓటర్ల వివరాలు కనుక్కోలేని వారిని తిరిగి ధృవీకరించడానికి ఈ గడువు అవసరాన్ని కూడా కోరారు. దాంతో ఈసీఐ అక్టోబర్ 27న ఏదైతే తొలుత 9 రాష్ట్రాలు 3 కేంద్ర ప్రాంతాల్లో ఎస్ఐఆర్ను ప్రకటించింది. ఫామ్ల సమర్పణకు కూడా గడువును డిసెంబర్ 4, అదేవిధంగా డ్రాఫ్ట్ విడుదలకు డిసెంబర్ 9గా నిర్ణయించడం జరిగింది. మొత్తానికి అయితే వెస్ట్ బెంగాల్, అదేవిధంగా గోవా, రాజస్థాన్, లక్షద్వీపులు మినహా మిగతా వాటన్నిటికీ గడువుని పొడిగించింది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.